पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय। ॐ शान्ति शान्ति शान्तिः। లాస్ట్ క్లాస్లో మనం ఈ డేంజర్స్ ఆఫ్ మెడిటేషన్ అనేటువంటి లెటర్లో ఉన్నాం మనం. సో అందులో థర్డ్ వన్ ఏంటంటే డేంజర్స్ అరైజింగ్ ఫ్రమ్ ది సబ్టిల్ ఫోర్సెస్ దట్ యూ ఇగ్నోరెంట్లీ కాల్ ఈవిల్. సో మనం మెడిటేషన్ అనేటువంటి చేస్తున్నప్పుడు మనకి కొన్ని ఈవిల్స్ అని మనం ఏవైతే తప్పుగా అనుకుంటామో అలాంటి కొన్ని ఫోర్సెస్ మనకి ఎదురొచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. సో ఏవేంటి అనేది మనం ఇప్పుడు చదువుకుందాం. Such dangers consist in attack on the pupil by extraneous entities on some one plane. So extraneous entities కొన్ని ఉంటాయి, అంటే కొన్ని ప్రత్యేకంగా ఆ ప్లేన్స్లో నాన్ హ్యూమన్ ఎంటిటీస్ లాంటివి కొన్ని వర్తిస్తూ ఉంటాయి. వాటి నుంచి మనం వాటి వైపు మనం వెళ్ళిపోకుండా మనం ఎవరినైతే మనం ఉద్దేశించి మన మాస్టర్ని ఉద్దేశించి మనం ప్రేయర్ మెడిటేషన్ చేస్తుంటామో వాళ్ళని మనం కనెక్ట్ అవ్వాలి. మనం అందువల్ల ఏమిటంటే కనుక అంటే ఒకటే పేరుతో ఉదాహరణకు మనం ఒక చోటుకి వెళ్దాం అనుకోండి, ఒక ఆఫీస్కి. అక్కడ శ్రీనివాస్ గారిని కలవాలి. అక్కడ ప్యూన్ పేరు శ్రీనివాస్ గారు ఉండొచ్చు, క్లర్క్ పేరు శ్రీనివాస్ గారు ఉండొచ్చు, ఆఫీసర్ పేరు శ్రీనివాస్ గారు ఉండొచ్చు, జిఎం గారి పేరు శ్రీనివాస్ గారు ఉండొచ్చు. మన ఆఫీస్లోకి వెళ్ళగానే శ్రీనివాస్ గారు ఉన్నారా అంటే అని అడిగితే మీకు ఏ శ్రీనివాస్ గారు కావాలి? మీకు అంటే శ్రీనివాస్ గారిని కలవమని చెప్పారంటే ఇక్కడికి వచ్చాను అన్నా అనుకోండి, అయితే వాడు క్లర్క్ ఎవడు ఉంటాడు, నేనే శ్రీనివాస్ ఏం కావాలి చెప్పాను అంటాడు ముందు వెంటనే. అది కాదు సార్, ఆయన చేత ఏదో ఫైల్ సంతకం పెట్టించుకోవాలి, అయితే నాకు అయితే ఫైల్ సంతకం పెట్టడానికి మరి 50 రూపాయలు అవుతుంది, మరి ఇస్తావు అనమాట. సరే సార్ మీరు పెట్టించండి అని, సరే సార్ డబ్బులు తెచ్చి ఇలా అయిపోతుంది మనకు వ్యవహారం. మనం ఎవరిని కలవాలో వాళ్ళని కలవకుండా వీళ్ళతో మనకు వ్యవహారం వెళ్ళిపోతుంటుంది, తెలియదు మనకి, ఎప్పుడో తెలుస్తుంది. కనుక అలా కాకుండా మనం ఎవరిని కలవాలో దాని యొక్క ఐడెంటిఫికేషన్ క్లియర్గా ఉండాలి మన యొక్క రిప్రజెంటేషన్లో. సో మన యొక్క రిప్రజెంటేషన్ చాలా పర్ఫెక్ట్గా ఉండాలి. అప్పుడు నేను ఫలానా, అందు గురించి మనం ఏం చేస్తాం, సర్నేమ్ వాడతాం. ఎవరినైనా అడ్రస్ చేసాం సర్నేమ్ వాడటం వల్ల ఏమవుతుందంటే మనం కరెక్ట్గా ఎవరిని అడ్రస్ చేయబోతున్నాం వాళ్ళకి మాత్రమే పిలిచిన వాళ్ళం అవుతాం. అది ఎట్లాగో ఈ మెడిటేషన్స్లో వీటిల్లో మనం చేసేటప్పుడు మనం రైట్గా మనం అడ్రస్ చేయగలగాలి. లేకపోతే ఏమవుతుందంటే ఈ నాన్ హ్యూమన్ థింగ్స్ ఇలాంటివి మనకి కొన్ని ఇబ్బందులు కలిగిస్తారు వాళ్ళు. సో వాళ్ళు మన మెడిటేషన్లోకి వచ్చేయడం నేనే చెప్పి ఏంటంటాడు వాడు, అది కాదు సార్ నాకు కష్టాలు పోతాయి అంటాడు. ఎందుకంటే అక్కడ ప్యూన్ ఏమిటో ఇక్కడ వీడు అట్లా వీడు ఉంటుంటాడు, అక్కడే తిరుగుతుంటాడు, ఎవరైనా కనబడతాడా అని చూస్తుంటాడు. నీకు దర్శనం చేయించుతాను రాని కొందరు తిరుగుతుంటారు, అక్కడ తొందరగా నీకు లడ్డూలు తెచ్చిస్తానంటాడు ఎవడో వచ్చి. ఇలాంటి వాళ్ళు కొందరు ఉంటుంటారు. వాడు నిజంగా స్టాఫ్ అవునా కదా రైటా ఏంటో ఇవన్నీ మనకి తెలుగునా ఇస్తాను కదా అని వాడు ఎంబడిపోతాం మనం. అక్కడ పక్కన చూస్తే హాయిగా కౌంటర్లో ఫ్రీగా ఇస్తుంటారు వాడు లడ్డు. మనమేమో అనవసరంగా వీడికి 500 1000 ఇచ్చుకుని మనం లడ్డూలు తెచ్చుకుంటాం. ఇదో మనం చాలా కష్టపడ్డాం అన్నట్టు అలా అయిపోతాం అన్నమాట. మెడిటేషన్స్లో కూడా అలాంటి ఇబ్బందులు ఉంటాయి. కనుక అలాంటి వాటిని మనం
జాగ్రత్తగా మనం పక్కకు తొలగించుకొని మనం ముందుకు పెడుతూ ఉండాలి. అది దేనివల్ల తెలియబడుతుంది? మెడిటేషన్ కుదరడం ఎప్పుడైనా సరే మీకు అలైన్మెంట్ రావాలి. లోవర్ ఇవన్నీ కూడా ఈగోయిక్ తోటి అలైన్మెంట్ అవ్వాలి. ఈగోయిక్ తోటి అలైన్మెంట్ అయింది లేదు మనకు తెలుస్తుంది. ఈగో తోటి అలైన్ అయిపోయిన తర్వాత ఈగోయిక్ కాన్షియస్నెస్లో మనం మెడిటేషన్ అనేటువంటి చేస్తున్నప్పుడు దాన్నే కాజల్ కాన్షియస్నెస్ అనుకున్నాం. సో అక్కడ మనం మెడిటేషన్ చేస్తున్నప్పుడు అక్కడి నుంచి హయ్యర్ ప్లేన్కి మనకి లింకప్ అనేటువంటిది ఏర్పడుతోంది అనేటువంటి విషయం మనకు చక్కగా తెలుస్తుంది. ఏర్పడింది అనేటువంటి విషయం తెలిసి చక్కగా మనం మెడిటేషన్ సాగడం అనేటువంటిది ఉంటుంది. అయితే ఇవి కూడా సేమ్ అలానే ఉంటాయి కానీ కొంచెం తేడాలుగా ఉంటారు ఈ ఫోర్సెస్ ఆ ప్లేన్స్లో. సో మనం ఆ ప్లేన్స్లో మనం వీటితోటి ఇరుక్కోకుండా మనం జాగ్రత్తగా మనం మాస్టర్నో ఎవరినో అడ్రస్ చేస్తాం కదా, వాళ్ళని అడ్రస్సింగ్ చాలా పర్ఫెక్ట్గా ఉండాలి. అడ్రస్సింగ్ తేడా ఉంటే కనుక మనం సేక్రెడ్ వర్డ్ ఉచ్చరించడంలో తేడాగా ఉచ్చరిస్తే ఈ కింద క్లర్కల్ శ్రీనివాస్ గారి దగ్గర మనం ఇరుక్కుపోతాం అనమాట. అందు గురించి అది మనం జాగ్రత్తగా గుర్తుంచుకోండి. మరి అలాంటి వాళ్ళు ఎందుకు ఉంటున్నారండి? మరి మనకి కొంచెం ప్రేయరు మెడిటేషన్కి వీళ్ళందరూ ఆటంకాలు కదా అంటే దే ఆర్ ద ఇంపర్ఫెక్షన్స్ ఆఫ్ ది నేచర్. సో అది కూడా కొంత ఇంపర్ఫెక్షన్ అనేటువంటిది సృష్టిలో ఉండిపోయింది. అది పర్ఫెక్షన్ అనేటువంటిది వెళ్ళడానికి కొంచెం టైం పడుతుంది. అంతకు మించి ఇంకేమీ లేదు. వాళ్ళని ఏదో తప్పుడుగా మీరు భావించడమో, వాళ్ళ యందు మనం ఏదో వాళ్ళని లొంగ తీసుకోవాలనో ఇలాంటివి మనం చేయక్కర్లేదు. మనం చేసుకోవాల్సింది ఏంటంటే వాటిని దే ఆర్ ద ఇంపర్ఫెక్షన్స్. ఇప్పుడు మనం ఇల్లు సర్దామనుకోండి, ఎక్కడో ఇంకో కొంత సర్దంది బాగా ఉండిపోతుంది మన ఇంటికి విజిటర్స్ వచ్చే టైం. దట్ ఈస్ ద ఇంపర్ఫెక్షన్ స్టిల్. అక్కడ ఇంకా సర్దాలి, మనకి టైం కుదరలేదు, మనకి అయిపోయింది టైం, అందు గురించి దానికి ఏదో కర్టనో డోరో వేసేస్తాం మనం దాన్ని. అది ఎట్లాగో ఇది కూడా కొంత ఇంపర్ఫెక్షన్స్ ఇన్ ద నేచర్ దట్ ఆర్ లెఫ్ట్ ఓవర్. అవి పర్ఫెక్షన్ స్టేట్లోకి అవి కూడా వస్తాయి కొంతకాలం ఎడుగుతాయి. కనుక వాటిని మనం తప్పుగా అనుకోకర్లేదు. మన మార్గం మనది మనం పోతున్నప్పుడు మనకి ఇలాంటివి కూడా కొన్ని తటస్థపడతాయి. అందు గురించి జాగ్రత్తగా మీరు మెడిటేషన్ చేసుకోండి అని చెప్తున్నారు. The dangers that beset the student of meditation are dependent upon many factors. ఈ డేంజర్స్ అనేటువంటివి చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి, అవి జాగ్రత్తగా తెలుసుకోండి. And it will not be possible to do more than briefly indicate certain menacing conditions to warn against certain disastrous possibilities. So ఇవి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. And to caution the pupil against results that are to be reached by undue strain, by over excess of zeal, and by a one-pointedness. ఇవన్నీ కొన్ని మనం జాగ్రత్తగా తెలుసుకోవాలి. ఏమిటంటే ఒకటి, ఇవి కొన్ని సూక్ష్మంగా నేను చెప్తాను, ఇవన్నీ కూడా కొన్ని పాసిబిలిటీస్. సో వాటిని జాగ్రత్తగా సరిదిద్దుకొని ముందుకు వెళ్ళడం చేత మనకి మెడిటేషన్ అనేటువంటి చక్కగా అందివ్వబడుతుంది. To caution the pupil against results that are to be reached by undue strain. అనవసరమైనటువంటి స్ట్రెయిన్ ఎక్కువగా మనం చేసేస్తుంటాం. మెడిటేషన్ అనేటువంటి తపస్సు అనేటువంటి పేరుతోటి మనం అంటే సినిమాల్లో చూపించేటువంటి తపస్సు నిజమైనటువంటి తపస్సు కాదు. ఊరిన మనకు మామూలు వాడికన్నా కొంచెం భిన్నంగా చూపించాలి కాబట్టి వాళ్ళు అలా గడ్డాలు మీసాలు వాడు ఒంటికాల మీద అలా నుంచి తపస్సు చేసేస్తుండడం, ఇలా చేతులు వర్షం వస్తున్నా ఎండ వస్తున్నా ఏది వస్తున్నా వాడు అలా దేహాన్ని అలా పెట్టేయడం, ఇవన్నీ అన్డ్యూ స్ట్రెయిన్స్. అలా అక్కర్లేదు తపస్సు అనేటువంటిది. ఇవన్నీ ఊరిన మనకు సినిమాల్లో మాత్రం చూపిస్తారు కానీ అలా చేయని అవసరం లేదు. దేహమును శుష్కించి మనం సాధన చేస్తాం అనేటువంటి పద్ధతి కాదు. దేహాన్ని చక్కగా చూసుకుంటూ మనం సాధన చేసుకుంటూ ముందుకు పెడతాం, అది మార్గం. కనుక అన్డ్యూ స్ట్రెయిన్ అనేటువంటిది కాదు. తర్వాత ఓవర్ ఎక్సెస్ ఆఫ్ జీల్, ఏదో పొందేద్దాం అదేదో సాధించేద్దాం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఎక్కువ జీల్ అనేటువంటిది ఇది కాదు మనకు కావాల్సింది. ఏదైనా సరే ఎక్సెస్ ఉండకూడదు, మనకి బ్యాలెన్స్ ఉండాలి. మనకి ఓవర్ ఎక్సెస్ ఆఫ్ జీల్ అనేటువంటిది ఉండకూడదు. అండ్ బై ఎ వన్ పాయింటెడ్నెస్ దట్ మే లీడ్ టు అన్ అన్బ్యాలెన్స్డ్ డెవలప్మెంట్. వన్ పాయింటెడ్నెస్ ఉండకూడదు. ఒకడే దైవం, ఎవడు వాడికి నేను పెట్టిన పేరు కృష్ణుడు. కృష్ణుడే దైవం అండి, రాముడు దైవం కాదండి అంటాను లేదా. కృష్ణుడే దైవము, శివుడు దైవం కాదండి అంటాను. కృష్ణుడే దైవం, వెంకటేశ్వర స్వామి దైవం కాదండి అంట. అన్నిటికన్నా కృష్ణుడు హయ్యెస్ట్ అంతే. మిగిలిన వాళ్ళందరూ దేవుడి పేర్లు చెప్పుకున్నటువంటి వాళ్ళు మనకి అన్నటువంటిది మాట్లాడేస్తారు కొందరు. అది కాదు ఉండవలసినది. సో అలాంటి ఉద్దేశం, నా గురువే గొప్ప, నా గురువే చాలా హయ్యెస్ట్, ఆయన ఇచ్చినటువంటి మెడిటేషన్ చాలా హయ్యెస్ట్, ఇలా మనం అవాకులు చవాకులు మనం మాట్లాడేయటం కానీ అటువంటి భావనలు మనకు ఉండటం కానీ చాలా తప్పు. ఎందుకంటే సాధనకు అవన్నీ కూడా విరుద్ధం. ఇలాంటివి పెట్టుకోకండి. దట్ మే లీడ్ టు అన్బ్యాలెన్స్డ్ డెవలప్మెంట్.
అన్బ్యాలెన్స్డ్గా అయిపోతాం. రెండు తలలు గోడ కొట్టేసుకున్నట్టు అయిపోతాం. వన్ పాయింటెడ్నెస్ ఈజ్ ఎ వెర్చ్యూ, but it should be the one-pointedness of purpose and of aim, and not that which develops one sole line of method to the exclusion of others. సో ఇది ఈ వన్ పాయింట్నెస్ ఆఫ్ ఎయిమ్ ఉండాలి. అందరము ఒకే ఒక్క స్థితి పొందుటకు సాధన చేసుకుంటున్నాం అంతే. మీరందరూ మాస్టర్ శివి గారిని ప్రేయర్ చేయాలండి, ఆయనే హయ్యెస్ట్ అని చెప్పడం చాలా తప్పు. అందరూ కూడా అదే స్థితి ఇవ్వడానికి అనేక విధానాలుగా వచ్చారు. కనుక మీరు ఎవరిని ప్రార్థన చేసినా తప్పులేదు అనేటువంటిది అది ఆ విధముగా మనందరము కలిసి ఉండాలి. ఆ విధంగా మనం అందరితోటి కలవాలి. వన్ పాయింటెడ్నెస్ ఇన్ వెర్చ్యూ మనం అందరం పొందవలసినటువంటి స్థితి ఒకటి. ఈ అలైన్మెంట్ అన్నటువంటిది పొందాలి. నాకు నచ్చింది విష్ణు సహస్రనామం అని విష్ణు సహస్రనామం చదువుకుంటాను. ఇంకొకరికి లలిత సహస్రనామం ఇష్టం, అది చదువుకుంటారు. ఇంకొకరికి రామరక్షా స్తోత్రం అది చదువుకుంటారు. ఇంకొకళ్ళు వేదం చదువుకుంటారు. ఇంకొకళ్ళు ధ్యానం చేసుకుంటారు. ఇంకొకళ్ళు పూజ చేసుకుంటారు. ఇంకొకళ్ళు ఇలా అనేక రకాలుగా చేసుకుంటారు. కానీ మనం అందరం వేరువేరుగా అనుకోవడానికి కాదు, మనందరి ఉద్దేశం ఒకటే. అదిగా మనం తెలుసుకోవాలి. దట్ ఈస్ ఇంత చెప్తాను, నా మార్గం మీ మార్గం కన్నా భిన్నము, నేను ఫాలో అయ్యే మార్గం చాలా హయ్యెస్ట్ అన్నటువంటిది అందు గురించి కాదు వన్ పాయింటెడ్నెస్ అనేటువంటిది. అది బాగా తెలుసుకోండి. ఎందుకంటే ఇది చాలా సెటిల్ పాయింట్. ఎందుకంటే ఇది తెలుసుకోకుండా మనం ఏం చేస్తామంటే మనకు తెలిసినటువంటి వాళ్ళు, మన చుట్టూతో ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళందరినీ మనకన్నా భిన్నముగా మనం చూడుచుట అనేటువంటిది చేసుకుంటుంటాం. ఇంత అక్కల్ట్ మెడిటేషన్స్లోకి వచ్చి వాడు మెడిటేషన్ చేస్తున్నాడంటే నువ్వు మెడిటేషన్ చేస్తున్నావేమో, నేను చేస్తున్నది అక్కల్ట్ మెడిటేషన్, నీకు అది తెలియడానికి కొన్ని జన్మలు పడుతుంది. ఇలా మన భావనలు ఉంటాయి. కనుక అలా మనం వ్యవహరించడానికి కాదు. మనం ఏదైనా సరే ఒకటి నేర్చుకుని ఒకటి చదువుకున్నామంట అంటే అది మన యొక్క ఫిజికల్ లైఫ్లో దాని యొక్క రిఫ్లెక్షన్స్ కనబడుతూ ఉండాలి. అది ఆ ఉద్దేశంగా మనం నేర్చుకోవాలి. ఎంత మంచి విషయాలు, ఎంత గొప్ప విషయాలు నేర్చుకుంటూ వెళుతూ ఉంటామో దాని యొక్క రిఫ్లెక్షన్స్ మన యొక్క ఫిజికల్ ఆస్పెక్ట్స్, లేదా ఫిజికల్ టచ్ విత్ ద అదర్స్, లేదా ఫిజికల్గా మనం వ్యవహరించేటువంటి చుట్టూతో ఉండేటువంటి వాళ్ళతో మాట్లాడే విధానం, మనం వ్యవహరించేటువంటి విధానంలో దాని యొక్క ప్రభావం కనబడుతూ ఉండాలి. అప్పుడు వాటిలో వెలుగు చక్కగా వెలుగుతుంది అని అర్థం. వెలుగుకిను ఫిజికల్ పార్ట్కి ఏం సంబంధం అండి? ఇదేమో హయ్యర్ కాన్షియస్నెస్, అదేమో లోవర్ కాన్షియస్నెస్ కదండి, అది అవసరం లేదు కదండి. ఇలా మనం మాట్లాడేసుకుంటే అది యూస్ లేదు. సో మనం ఎంత ఆధ్యాత్మికమైనటువంటి మెట్లు ఎక్కుతూ ఉంటామో అంత బాగా మన యొక్క ఫిజికల్ లైఫ్ బాగుండాలి. మన చుట్టూతో ఉండేటువంటి వాళ్ళతో మాట్లాడే విధానం కానీ, మనం వ్యవహరించేటువంటి విధానం కానీ అంత చక్కగా ఉంటూ ఉండాలన్నమాట. అది బాగా మనం గ్రహించుకోవాలి. అది లేకుండా ఏదో మనం సాధించేస్తాం అనేటువంటిది అనుకుంటే చాలా మోసం చేసుకుంటున్నాం మనం. అంటే వ్యవహారంలో వచ్చేటికి మనం పాత పద్ధతే మనం ఫాలో అవుతున్నాము. అది ఫాలో అవుతూ మనం ఏదో మెడిటేషన్ అనేటువంటి పేరు చెప్పుకొని ఇంకా మనం మోసం చేసుకుంటున్నాం అనేటువంటిది అర్థం. మోసం చేసుకోకూడదు, మనం మోసం చేసుకోకూడదు. అందు గురించి ఏమిటి అంటే మనం వ్యవహరించేటువంటి దాంట్లో మన యొక్క ఇదివరకు జీవుల్ని చూస్తే, లేదా మన చుట్టూతా, లేదా మన నైబర్స్, మన రిలేటివ్స్ వాళ్ళని చూస్తే భావనలు ఒక రకంగా ఉండేవి. ఈ అక్కట్ మెడిటేషన్ చదువుకుంటూ ఉన్న తర్వాత మన భావనలు మారిపోతాయి. మీరు వాడి యొక్క రే కాన్షియస్నెస్ అలా పనిచేస్తుంది. వాడు కూడా ఒక ఇంపర్ఫెక్ట్ అంతే. ఇప్పుడు మనకి ఏం చెప్పారు, వీళ్ళందరూ ఇంపర్ఫెక్షన్స్. మనందరం కూడా పర్ఫెక్షన్ స్థితిలోకి పెడుతూ ఉన్నటువంటి వాడు. ఒకటి 4వ తరగతి, ఒకటి 2వ తరగతి, అంతే తేడా. 2వ తరగతి వాడు 4వ తరగతి రావడానికి 2 సంవత్సరాలు పడుతుంది. 4వ తరగతి వాడు ఎక్కువ అను, 2వ తరగతి వాడు తక్కువ అని కాదు అర్థం ఇక్కడ. సో ఆ రకమైనటువంటి అవేర్నెస్ మనలో పెంచుకోవడానికి ఇదంతా కూడా విషయం మనం గుర్తుంచుకోవాలి. The dangers of meditation are largely the dangers of our virtues. సో మెడిటేషన్కి డేంజర్స్ ఏమిటి? ప్రధానంగా మన వెర్చుస్, మన యొక్క ఆశయాలు మనం పొందుదాం అనేటువంటి ఇవన్నీ మనం పెట్టేసుకుంటాం. అవే మనకి డేంజర్స్గా మనకు కొన్ని ఉన్నాయి. కనుక అవి ఫస్ట్ మీరు తొలగించేసేసుకోండి. అవన్నీ మనకి డిస్టర్బ్ చేయాలంటే బుక్ ఇంకా ఇంత లావ్ అయిపోతుంది. అందు గురించి మన వెర్చుస్గా మనం ఏవైతే మన మైండ్లో మనం పెట్టుకున్నామో వాటిని అన్నింటినీ శుభ్రంగా తిరిగి వదలబడేయండి. అండ్ దేర్ ఇన్ లైస్ మచ్ ఆఫ్ ద డిఫికల్టీ. అది చాలా కష్టం. ఎందుకంటే ఎంతో ప్రాణం చెప్పుకున్నా మాస్టర్ శివి గారే హయ్యెస్ట్ అనేటువంటి దుర్బుద్ధి మన మనసులో ఎక్కడో వర్తించేస్తుంది. మాస్టర్ శివి గారు చెప్పింది ఏంటి, అంతా ఒకటే అన్నటువంటిది కదా మనకి ఇచ్చినటువంటి మార్గం. మాస్టర్ పీకే గారు వీళ్ళందరూ చెప్పినటువంటిది. కానీ ఎంత చదువుకున్నా వేరే వాళ్ళని చూస్తే ఇంకా వాడు ఎప్పుడు అక్కడి మెడిటేషన్ చదువుకుంటాడో పాపం అన్నటువంటి దృష్టిగా మనం వ్యవహరించేస్తుంటాం తెలియకుండా. కనుక అలా ఉండడం అనేటువంటిది పద్ధతి కాదు. దే ఆర్ లార్జ్లీ ద డేంజర్స్ ఆఫ్ ఏ ఫైన్ మెంటల్ కాన్సెప్ట్
that runs ahead of the capacity of the lower vehicles, especially of the dense physical. Fine mental concepts. మన యొక్క ఇదిగా అవన్నీ వర్తిస్తుంది. Dangers of a fine mental concept that runs ahead of the capacity of the lower vehicles, especially of the physical, dense physical. సో ఇవన్నీ అహెడ్గా ఉంటుంటాయి. అంటే మన యొక్క కార్యక్రమాలను వీటినన్నిటిని కూడా ముందు అవి నడిపిస్తుంటాయి. దాంతో మనం అవిగా ఎక్కువగా ఉండిపోతుంటాం, మన యొక్క భావనలుగా, మన యొక్క ఇవిగా. కనుక అవన్నీ తొలగించేసేసుకోండి అని చెప్తున్నారు. ఆస్పిరేషన్, కాన్సన్ట్రేషన్ అండ్ డిటర్మినేషన్ ఆర్ నెసరీ వెర్చర్స్. ఏమిటివి? ఆస్పిరేషన్, ఒక చక్కని స్థితి పొందుటకు ఏర్పాటు చేసుకోవాలి మన మనసులో. ఇదేదో ఉత్తమమైనటువంటి ఈ స్థితి, లేదా మనముగా ఉండటగా కాకుండా ఒక ఇందులో చెప్పినటువంటి హయ్యర్ కాన్షియస్నెస్గా మనం మారడం అనేటువంటిది ఒక ఆ స్థితిలోకి వెళ్ళడం, అది ఆస్పిరేషన్. తర్వాత కాన్సన్ట్రేషన్, మన యొక్క క్లాస్ యందు, మనం నేర్చుకున్నటువంటి విద్య యందు, వీటి యందు ఒక చక్కని జిజ్ఞాస లేదా ఒక చక్కని భక్తి కలిగి ఉండాలి మనకి. డిటర్మినేషన్, ఇది సంపూర్ణమైనటువంటి ఇదిగా మనం పూర్తిగా దానిగా మనం అవ్వాలి. ఈ మూడు మనకు ఉండాలి. ఆస్పిరేషన్, కాన్సన్ట్రేషన్, డిటర్మినేషన్. ఈ మూడు మనకి ఆర్ నెసరీ వెర్చర్స్, బట్ ఇఫ్ యూస్ వితౌట్ డిస్క్రిమినేషన్ అండ్ వితౌట్ ఎ సెన్స్ ఆఫ్ టైమ్ ఇన్ ఎవల్యూషన్, వీటిని డిస్క్రిమినేట్ చేసుకోగలగాలి మనం. కాన్సన్ట్రేషన్ అన్నారు, కాన్సన్ట్రేట్ ఓన్లీ ఆన్ మాస్టర్స్ యూ ఫోటో అని రాస్తాడు అనుకోండి, వీడు తప్పది. కనుక నీకు కాన్సన్ట్రేషన్ దేని మీద ఉండాలి? 1 పాయింటెడ్నెస్ ఆఫ్ ది పాత్. ఒకటే పాత్లో ఇంతమంది ఇన్ని రకాలుగా వస్తుంది, అది కాన్సన్ట్రేట్ అవ్వాలి మనకి. లేకపోతే నా పాతే గొప్పది అనేటువంటి దాని మీద కాన్సన్ట్రేట్ అయితే కొట్టుకుపోతాం మనం ఎక్కడితో. కనుక డిస్క్రిమినేషన్ ఉండాలి మనకి, ఏది రైట్ ఏది రాంగ్. ఎందుకంటే ఇవన్నీ చాలా హయ్యర్ స్టెప్స్ ఇవన్నీ కూడా. అంటే ఈయన చెప్తున్నటువంటి పాఠం అదృష్టవశాత్తు మనం చదువుకుంటున్నాం, కానీ ఇవన్నీ ఏంటంటే ఈ స్టెప్స్ ఒక గురువులు, ఒక పెద్ద ఫాలోయింగ్స్, వీళ్ళు వాళ్ళు చేసేటువంటి తప్పుల్లో ఇవి ఉంటాయన్నమాట. వాళ్ళకి తెలియకుండా నా గురువే గొప్పండి అనేటువంటి దాంట్లోనో, లేదా నేను ఫాలో అయ్యే మార్గమే గొప్పదనో, లేదా నేను అర్చించేటువంటి అమ్మవారి పూజ చాలా హయ్యెస్ట్ అనో, ఇలాంటి వాటిలో అలా ఉండిపోతుంటారు. కనుక ఇలాంటివి ఇరుక్కోకుండా ఉండండి అని చెప్తున్నారు ఆయన. కనుక మనకు డిస్క్రిమినేషన్ ఉండాలి, అండ్ వితౌట్ ఏ సెన్స్ ఆఫ్ టైమ్ ఇన్ ఎవల్యూషన్. సో ప్రస్తుతం ఉన్నటువంటి టైంకి విధముగా మనం వ్యవహరిస్తూ ఉండటం, కాలం అనేటువంటిది ఒకటి నడుపుతూ ఉంటుంది, ఆ నడుపుతున్నటువంటి విధానముగా మనం నడవగలుగుతూ ఉండాలి. కనుక సెన్స్ ఆఫ్ టైమ్ ఇన్ ఎవల్యూషన్. ప్రస్తుతం ఎవల్యూషనరీ పాత్లో ఏంటి బోధిస్తోంది? ప్రస్తుతం నడుస్తున్నటువంటి సెరమోనియల్ మ్యాజిక్. ఈ సెరమోనియల్ మ్యాజిక్ విధముగా మనం జీవించగలుగుతుండటం, దాని విధముగా మనం సూచనలు అనేటువంటి మనం అడిగిన వాళ్ళకి ఇవ్వగలుగుతుండటం, ఇది పద్ధతి. కనుక సెన్స్ ఆఫ్ టైమ్ ఇన్ ఎవల్యూషన్, దే మే లీడ్ టు ఏ షటరింగ్ of the physical vehicle that will delay all progress for some one particular life. సో ఇలాంటి ఫాలో అవ్వకపోతే ఏమైపోతాం? డిస్క్రిమినేషన్, సెన్స్ ఆఫ్ టైం లేకపోతే ఆ దేహం ఎందుకు పనికి రాకుండా ఆ జన్మ అనేటువంటిది వేస్ట్ అయిపోతుంది అని చెప్తున్నాను. కనుక విల్ డిలే ఆల్ ప్రోగ్రెస్. హియర్ హ్యావ్ ఐ మేడ్ మై పాయింట్ క్లియర్? నేను చెప్పింది మీకు అందరికి బాగా అర్థమవుతుందా అని అడుగుతున్నారు ఆయన. చూడండి అంతా. I seek but to bring out the absolute necessity for the occult student to have virile common sense. ఇది మనకి ఒక సంపూర్ణమైనటువంటి ఇదిగా ఉండాలి. మనం చేసేటువంటి మార్గమునందు మనకు పూర్తిగా వెలుగు కలిగి ఉండాలి. మనం సగం అర్థమై సగం అర్థం అవ్వకుండా ఉండడం అనేటువంటిది కాకుండా చక్కగా మనం తెలుసుకుని ఇలాంటివి ఏవైనా ఉంటే అవన్నీ తొలగించుకొని మనం ముందుకు అడుగులు వేసుకుంటూ వెళదాం అన్నట్టు చెప్తున్నారు. ఫర్ వన్ ఆఫ్ హిస్ బేసిక్ క్వాలిటీస్ coupled with a happy sense of proportion that leads to due caution and an approximation of the necessary method to the immediate need. Approximation of the necessary method to the immediate need. అప్పుడు ఉన్నటువంటి టైంకి ఏది ఎప్పుడు ఎలా అవసరమో అది వాళ్ళ నుంచి వస్తూ ఉంటుంది. ఇంకొకనొక టైంలో ఉదయం 6 గంటలకి సాయంత్రం 6 గంటలకి ప్రేయర్ అవసరం, అది ఇచ్చారు. ఒకనొక టైంలో పూజ అవసరం, అది ఇచ్చారు. ఒకనొక టైంలో హోమం అవసరం, అది ఇచ్చారు. ఇలా అనేకమైనటువంటివి ఇచ్చారు. అది ఆ టైంకి అవన్నీ ఉపయోగపడేటువంటి అవి చేసుకుంటే చాలా
సులువుగా మన మార్గం వెళ్ళగలుగుతాం. అందు గురించి అలా ఇస్తుంటారు. ఆ టైంకి అవి ఇస్తుంటారు. మరి ఇంకో భవిష్యత్తులో ఇంకో 200, 400 ఏళ్ల తర్వాతో ఉదాహరణకి విగ్రహారాధన ఉండకపోవచ్చు. అప్పుడు కేవలం ఒక గురువు వచ్చి కేవలం హోమమే చేసుకోండి అని చెప్పవచ్చు. మనం ఇది తీసుకొని ఇదే కరెక్టు, అది తప్పు, మనం ప్రేయర్ అన్నటువంటిది ఇచ్చారు కదా! ఇలాంటిది మనం అంటే అప్పుడున్నటువంటి ఎవల్యూషన్‌కి ఏది అవసరమో అది వాళ్ళు ఇస్తూ ఉంటారు. అది బాగా గుర్తుంచుకోండి. అప్పుడున్నటువంటి టైంకి ఎవల్యూషనరీ పాత్‌లో ఏది అవసరమో అది వాళ్ళ నుంచి వస్తుంది. కనుక ఆ విధంగా ఇవి జరుగుతుంటాయి. కనుక ఇవి బాగా తెలుసుకోండి. కపుల్డ్ విత్ ఏ హ్యాపీ సెన్స్ ఆఫ్ ప్రపోర్షన్ దట్ లీడ్స్ టు డ్యూ కాషన్ and an approximation of the necessary method to the immediate need. To the man, therefore, who undertakes wholeheartedly the process of occult meditation, who takes wholeheartedly, చాలా అంటే సంపూర్ణమైనటువంటి నేను చెప్పేటువంటి దాని యందు పూర్తిగా వాళ్ళు ఇదే పద్ధతిగా ఇదే మార్గముగా తెలుసుకోగలుగుతూ ఉంటారు. అంటే ఎంత చదువుకున్నా కొందరిలో ఉండిపోతూ ఉంటాయి. అందు గురించి ఆయన అన్నారు హూ అండర్టేక్ హోల్ హార్టెడ్లీ. అంటే ఆయన చెప్పింది కూడా అంతగా మనకు నమ్మబుద్ధి కాదు. ఎంత చెప్పుకున్నా ఈయన గ్రేట్ అండి. ఎంత పురాణం ఇలా మనలో లేదా నేను చెప్పే పొద్దున 7 గంటలకు చదువుకుంటే అక్కల్ట్ మెడిటేషన్ అర్థం అవడం వేరండి. వాడెవడో సాయంత్రం పెట్టుకున్నాడు అనుకోండి క్లాస్. అబ్బే సాయంత్రం కాదు సార్, మార్నింగ్ మీకు చదవండి, అది మీకు అర్థమయ్యేటువంటి కాన్సెప్ట్స్ వేరు. ఇలా ఏవో మనలో కొన్ని ఉండిపోతుంటాయి చెడపురుగులు లాంటివి మన మనసులో. అందు గురించి హూ అండర్టేక్ హోల్ హార్టెడ్లీ ద ప్రాసెస్ అని చెప్తున్నారు. అవి ఏమిటంటే పాయింట్స్ కొన్ని చెప్తున్నారు, గుర్తుంచుకోండి. నో థై సెల్ఫ్. ఫస్ట్ పాయింట్ ఏంటంటే నో థై సెల్ఫ్ అంటే ఏంటి? నీవే దైవము, దైవము నువ్వే, దైవం వేరుగా లేడు. ఇది బాగా తెలుసుకోండి. ఐఆమ్ లైఫ్, ఇవన్నీ ఇచ్చారు కదా మనకి. ఐఆమ్ ద వే, ఇవన్నీ ఇచ్చారు కదా ఆయన. సో ఈ ఐఆమ్ కాన్షియస్నెస్ ఏదైతే ఉందో మనలో, దట్ ఈస్ గాడ్. దైవము నాలో ఉండి నన్ను నడిపిస్తున్నాడు. ఇది బాగా తెలుసుకోవాలి. నో థై సెల్ఫ్ అంటే అది. సో దైవం అక్కడెక్కడో ఉన్నాడు అంటే ముందు ఇక్కడ ఉన్నటువంటి తెలియాలంటే ముందు అక్కడ పెట్టుకొని మనం పూజ చేయడం అనేటువంటి చేస్తుంటే నెమ్మదిగా ఇక్కడ వెలగడం అనేటువంటి చేస్తారు కదా అని ఉద్దేశం ఇక్కడ. కనుక మనం నో థై సెల్ఫ్, కనుక దైవం ఇక్కడ ఉన్నాడు అనేటువంటి విషయం మనం పరిపూర్తిగా మనం తెలుసుకోవడానికి ఏర్పాటు చేసుకోవాలి. మనం మొదట నో థై సెల్ఫ్, ఇది మనకు బాగా చక్కగా తెలియబడుతుండాలి విషయాన్ని. అంటే దైవం ఇక్కడ ఉన్నాడు అనేటువంటి తెలుసుకుని మనం పూజ చేయడం వేరు, దైవం ఇక్కడే ఉన్నాడు అనేటువంటి తెలుసుకుని మనం ధ్యానం చేయడం వేరు. దీనికి దానికి చాలా తేడా ఉంటుంది. దైవం అక్కడ ఎదురుకుండా పెట్టుకుని ధ్యానం చేయడం వేరు, దైవం నాలోనే ఉన్నాడు అనేటువంటి అనుకుంటూ మీరు విష్ణు సహస్రనామం చదవండి. అప్పుడు మీకు బోధపడేటువంటి దైవం వేరు, మీరు పొందేటువంటి అనుభూతి వేరు. కనుక ఆ రకంగా నో థై సెల్ఫ్ ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ పాయింట్ ఇస్ ప్రొసీడ్ స్లోలీ అండ్ విత్ కాషన్. జర్నీ నెమ్మదిగా చేయండి. గడగడ మెట్లు నేను 4 గంటలు ఎక్కేసాను, 2 గంటల్లో ఎక్కేసాను తిరుపతి కొండ, ఇలా అక్కర్లేదు. నెమ్మదిగా ఎక్కండి. ఎందుకంటే ఆయన నామాన్ని ఉచ్చరించుకుంటూ ఆ మెట్లు ఎక్కుదాం అనేటువంటి భక్తి భావముతోటి మనం ఎక్కాలి మెట్లు. ఎంత టైంలో ఎక్కేసా అనేటువంటిది పాయింట్ కదా. ఎంత నెమ్మదిగా ఎక్కితే ఇంకా అంత బాగుంటుంది. ఎందుకంటే అంతసేపు ఆయన గుర్తుంచుకుంటాం. పైకి ఎక్కేసామా ఇప్పుడు దర్శనం ఇలా అయిపోతాం మనం. అలా అయిపోవడానికి కాదు కదా మనం వెళ్ళేది. కనుక స్లోగా ఎక్కండి, ఇంకా నెమ్మదిగా ఆయన నామాన్ని ఉచ్చరించుకుంటూ ఉండొచ్చు. 4 గంటల్లో ఎక్కేస్తే 4 గంటలు ఆయన నామాన్ని ఉచ్చరించుకుంటూ ఎక్కాం. 8 గంటల్లో ఎక్కినటువంటి వాడు 8 గంటలు ఆయన నామాన్ని ఉచ్చరించుకుంటూ ఎక్కాడు. అప్పుడు ఎవడు ఎక్కువ లాభం పొందిన వాడు అయ్యాడు? 8 గంటలు ఎక్కినటువంటి వాడు. కనుక ఆ విధముగా నెమ్మదిగా వెళ్ళండి. జీవితంలో ఎప్పుడు కూడా అన్ని విషయాలు ఒకటేసారి మనం నేర్చేసుకుందామనో, అన్నీ మనం ఒకటేసారి చేసేద్దామనో ఇలా చేసేసుకోకండి. లైఫ్లో స్లోగా ఒక్కొక్కటి పెట్టుకోండి. మొదట ప్రేయర్ ముఖ్యం, ప్రేయర్ చేసుకోండి. పూజ పర్వాలేదు చేయకపోయినా, ప్రేయర్ చేసుకోగలుగుతున్నారు బాగుంది. ఒక 2 ఏళ్ళో 3 ఏళ్ళో ఏదో చేసుకున్నారు. నెమ్మదిగా లక్ష్మీనారాయణ పూజ ఉదాహరణ, అలాంటి పూజ ఒకటి మొదలు పెట్టుకోండి. లేదా ఒక సేవ అనేటువంటిది ఒకటి మొదలు పెట్టుకోండి లైఫ్లో. ఇలా ఒక్కొక్కటి నెమ్మదిగా యాడ్ చేసుకుంటూ వెళ్ళండి. కానీ అసలు ఇవన్నీ కాదు, మనం అసలు టకటకా అని చెప్పి ఒక 2 రోజుల్లో ఇవన్నీ చేసేసి ఒక రోజు ఇలా చేసేస్తే మనం ఎటు వెళ్తున్నాం ఏమైపోతున్నామో తెలియకుండా అయిపోతాం. అందు గురించి నేను ఏం చెప్తున్నానంటే స్లోగా వెళ్ళండి. ప్రొసీడ్ స్లోలీ అండ్ విత్ కాషన్. ఎందుకంటే మనం వెళుతూ ఉన్నటువంటిది చాలా కాషన్గా వెళ్ళాలి. స్టడీ ఇఫెక్ట్స్ని ఎక్కువ స్టడీ చేయండి, అప్పుడు మీరు కాజ్కి వెళ్ళగలుగుతారు. స్టడీ ఇఫెక్ట్స్ అంటే ఏమిటి? ఈ సృష్టి ఇదంతా ఇఫెక్ట్, దాని నుంచి వచ్చినటువంటి
ఇది కదా, అందుగురించి దీన్ని బాగా స్టడీ చేయండి. ఇఫెక్ట్స్ని బాగా స్టడీ చేయండి. కనుక సృష్టిని బాగా స్టడీ చేయండి, మీ లైఫ్ని బాగా స్టడీ చేయండి. స్టడీ ఇఫెక్ట్స్. Fourth one is cultivate the realization that eternity is long, and that which is slowly built up endures forever. The realization that eternity is long. శాశ్వతమైనటువంటి తత్వం ఈ భూమి మీద వర్తిస్తుంది. అది శాశ్వతంగా ఉండేటువంటి విషయము. దాని యందు మనం మెల్కాయించి ఉండటం మనకు చేసేటువంటి ప్రయత్నం చక్కగా చేయదుము గాక. విచ్ ఈజ్ స్లోలీ బిల్ట్ అప్ ఎండ్యూర్స్ ఫర్ ఎవర్. దాని యందు మనం అంటే ఈ ఒకే ఒక శాశ్వతమైనటువంటి తత్వం ఇక్కడ వర్తిస్తుంది. ఆ తత్వం నుంచి సౌరమండలమే వచ్చింది కనుక దాని యందు మనం నెమ్మదిగా దాన్ని మనం తెలుసుకున్నట్టు ప్రయత్నం చేద్దాము గాక. దట్ ఎండ్యూర్స్ ఈజ్ స్లోలీ బిల్ట్ అప్ ఎండ్యూర్స్ ఫర్ ఎవర్. అది తర్వాత ఫిఫ్త్ పాయింట్ ఈస్ ఎయిమ్ ఎట్ రెగ్యులారిటీ. రెగ్యులర్గా చేయాలి ఏదైనా సరే. ఏదో 2 రోజులు క్లాస్కి వచ్చి 4 రోజులు మానేసి ఇలా ఉండకండి. కొన్ని నియమాలు మనం పెట్టుకున్నాం, ఆ నియమాలు మనం అనుసరించుకునేటట్టుగా మనం మిగిలిన అడ్జస్ట్మెంట్స్ చేసుకోవాలి. మన అంటే ఎవరికైనా సరే ఉండేది 24 గంటలే. కొన్ని మనం పొందేటప్పుడు కొన్ని మనం తగ్గించుకుంటూ వెళ్ళిపోతాం లైఫ్లో. అది బాగా, ఎందుకంటే అన్నీ అవ్వాలి అంటే అన్నీ అవ్వవు మనకి. నేను క్లాసు చెప్పాలి, అది చేయాలి, ఇది ఇన్ని అవ్వదు. కొన్ని మనం తగ్గించుకుంటాం, కొన్ని మనం యాడ్ చేసుకుంటున్నప్పుడు కొన్ని అక్కర్లేని అలా తగ్గించేసుకుంటూ వెళ్ళిపోతాం. కనుక ఎయిమ్ ఎట్ రెగ్యులారిటీ. రెగ్యులర్గా మనం చేయగలగాలి. ఏదైనా సరే మీ ఇష్టం. ఒక సేవ అనేది పెట్టుకోండి, ఒక ప్రేయర్ పెట్టుకోండి, ఒక పూజ పెట్టుకోండి. పెట్టుకున్న దాని యందు బంధం ఏర్పాటు చేసుకోకండి. ఎందుకంటే అప్పుడున్నటువంటి టైంకి అప్పుడున్నది ఏది అవసరమో అది మీ దగ్గరికి వస్తుంది. దాన్ని స్వీకరించగలగాలి మనం. అది కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే మనం తెలియకుండా దాని యందు ఒక అటాచ్మెంట్ బాగా పెట్టేసుకుంటాం. అటాచ్మెంట్ కాదు ఉండవలసినది, డిటాచ్మెంట్. ఏదైనా సరే మనం అప్లిఫ్ట్ అవ్వడానికి ఇది ఉపయోగపడేటువంటి స్టెప్ అయితే దాన్ని ఆహ్వానించుకోండి. మనం అప్లిఫ్ట్ అవ్వడానికి ఈ స్టెప్ అంతగా ఉపయోగం లేదంటే దాన్ని అలా పక్క పెట్టేసుకోండి. సో ఈ స్టెప్ కన్నా రేపు పొద్దున ఇంకేదో స్టెప్ రావచ్చు మీ దగ్గరికి. 7 గంటలకి ఇప్పుడు క్లాసెస్ ఉన్నాయి. భవిష్యత్తులో మీ దగ్గరికి ఇంకొకటి ఏదైనా స్టెప్ రావచ్చు. అప్పుడు ఇది దానికన్నా ఉపయోగము, దానికన్నా ఎక్కువ విలువైనది. అంటే విలువైనది అంటే విత్ రెస్పెక్ట్ టు యువర్ అలైన్మెంట్. సేవ ఏదైనా ఉందనుకోండి, అది ఎక్కువ విలువైనది. 10 మందికి సేవ చేయడానికి ఒక అవకాశం అనేటువంటిది వచ్చింది. 7 గంటలకి అది టైం పెట్టారు వాళ్ళు. సరే, అది ఎక్కువ విలువైనది. అప్పుడు దానికి మనం అటాచ్ అయిపోగలగాలి. అది కాదండి నేను ప్రతిరోజు 7 గంటలకి మాస్టర్ జాలకుల్ గారు బుక్ చదువుకుంటున్నాను, క్లాసెస్ అయిపోయిన తర్వాత కూడా అదే చదువుకుంటున్నాను అంటే మాస్టర్ జాలకుల్ గారు ఏం చెప్తున్నారు? చక్కగా జీవులకు చక్కగా సర్వీస్ చేయండి ఇవన్నీ చెప్తున్నారు. అది ప్రాక్టికల్గా నీ దగ్గరకు వచ్చింది, దాన్ని యాక్సెప్ట్ చేసేయగలగాలి మనం. అదైతే ఈ గ్రంథాలు చదువుకుంటున్నాను కదా దీన్ని ఎలా ఆపేసుకునేది అన్నటువంటిది కాదు మనకు. ఇలా మనం ఇవన్నీ కూడా మనకి అంటే ఇవన్నీ చాలా సున్నితంగా ఉంటాయి స్టెప్స్. తెలియకుండా మనం వాటిలో జారిపోతాం అన్నమాట. అందు గురించి ఇవి మనం కొంచెం నెమ్మదిగా చదువుకుంటున్నాం ఈ పాయింట్స్. Realize always that the true spiritual effects are to be seen in the extraordinary life of service. True spiritual effects are to be seen in the extraordinary life of service. అంటే ఏంటి స్పిరిచువల్ ఎఫెక్ట్స్ అంటే మనం సాధనలో మనం ఎక్కేటువంటి విధానం అంతా కూడా సర్వీస్లో అది మనకి వ్యక్తీకరణ అవుతుండాలి. నిన్న పేషెంట్స్ తోటి వ్యవహరించేటువంటి విధానం కన్నా ఈరోజు మనం మాట్లాడే విధానం చాలా బాగుండాలి. మీరు ఈరోజు ఒక కొత్త లెసన్ చదువుకున్నాం కదా, నిన్న చదువుకున్న దానికి ఫర్దర్ కంటిన్యూషన్ ఈరోజు చదువుకున్నాం కదా. అంటే ఏంటి మన యొక్క ప్రాక్టికల్ లైఫ్లో ఈ ఇంపాక్ట్ బాగా కనబడుతుండాలి. దాని గురించి అంటే హయ్యర్గా చెప్పాలంటే విల్ ఆస్పెక్ట్కి ది 7th ప్లేన్కి దేర్ ఈస్ డైరెక్ట్ లింకప్. అందు గురించి మనం విల్ ఆస్పెక్ట్ వైపు వెళుతూ ఉన్నప్పుడు హయ్యర్ ప్లేన్కి దానికి వెళ్ళినటువంటి వాడి యొక్క లైఫ్ యొక్క ఏమిటంటే దాని యొక్క పూర్తిగా దాని యొక్క రిఫ్లెక్షన్ ఫిజికల్ లైఫ్లో అది అలా పడుతుంది. కొండ మీద అలా జ్యోతి పెట్టాడు అనుకోండి, అది ఆ కొండ కింద అంతా కూడా వెలుగు నింపుతుంటుంది. అలా అన్నమాట ఇది కూడా. సో ఆ రకంగా రిమెంబర్ లైక్ వైజ్ దట్ సైకిక్ ఫినామినా ఆర్ నో ఇండికేషన్ ఆఫ్ ఏ సక్సీడింగ్ ఫాలోయింగ్ ఆఫ్ మెడిటేషన్. సో సైకిక్ ఫినామినా అంటే ఈ హయ్యర్ స్టెప్స్ ఇవి నీకు దర్శనం అయ్యాయా అవి మెయిన్ అలా అని కాదు చెప్పడం. తెలుసుకోవాల్సింది ఏంటంటే ద వరల్డ్ విల్ సీ ది ఎఫెక్ట్స్ అండ్ బీ a better judge than the student himself.
సో నువ్వు చక్కగా ఏంటి సార్ మీరు ఈ మధ్య ఏదో క్లాసెస్కి వెళ్తున్నారా ఏదో ఉన్నట్టుంది మీ మన యొక్క వ్యవహారంలో మార్పు అనేటువంటిది నేను ఇదివరకన్నా కొంచెం బాగా మాట్లాడుతున్నానా సార్ మీతో అని మనం అడగడం కాదు, వాడు అనాలి మనతో. ఇద్దరికి ఎప్పుడు మీకు కోపం చిరాకులు ఉండే సార్ ఏంటో ఈ మధ్య మీరు చాలా ప్రశాంతంగా ఉంటున్నారు, ఏంటి సార్ మీరు ఏదో మెడిటేషన్ చేస్తున్నారట, మన ఫోన్ చేస్తే మీ ఇంట్లో వాళ్ళు ఏదో అన్నారు, ఏంటి సార్ నాకు కూడా ఏదైనా చెప్పండి, మీరు చాలా ప్రశాంతంగా చాలా ఆనందంగా మీరు కనబడుతున్నారు, చాలా అదేదో స్పెషల్ మెడిటేషన్గా ఉన్నట్టుంది, నేను చేస్తున్నా కానీ నాకు అంత ఇదే ఆనందం రావట్లేదు, మీరు చేస్తున్నది నాకు కూడా కొంచెం దయచేసి చెప్పండి. అలా ఎదుటివాడు అనాలి మనని. అంటే ప్రతివాడికి 7 to 7:45 నన్ను డిస్టర్బ్ చేయకండి, నేను చాలా స్పెషల్ బుక్ చదువుతున్నాను, అవి మీకు చెప్పకూడదు, ఇలా మనం ఉండకూడదు. దట్ ద స్టూడెంట్ హిమ్సెల్ఫ్, అది above all the master will know, for the results on causal levels will be apparent to him. వీటన్నిటికీ పైన మాస్టర్ ఎవడు మనం చూస్తున్నాడు, ఆయన మన యొక్క కాజల్ లెవెల్స్లో వీటి యొక్క రిజల్ట్స్ అన్ని కూడా ఆయన చదువుతూ ఉంటాడు. ఆయన to him long before the man himself is conscious of any progress. Let us now take up these points in detail. ఇప్పుడు వీటి గురించి కొంచెం ఈ డేంజర్స్ గురించి కొంచెం డీటెయిల్గా చదువుకున్నాం. అది సో డేంజర్స్ ఇన్హెరెంట్ ఇన్ ద పర్సనాలిటీలో ఏంటి డేంజర్స్ మనకి. Let us therefore consider first those dangers most closely connected with the man's own personal life. ఫస్ట్ డేంజర్స్ ఏంటి, తన యొక్క ఓన్ పర్సనల్ లైఫ్, అంటే తను జీవించేటువంటి విధానంలో కొన్ని డేంజర్స్ ఉన్నాయి, వాటిని ఫస్ట్ మనం కట్ ఆఫ్ చేసుకోవాలి. అంటే ప్రతివాడు వేరేవాడి కన్నా భిన్నం, అది బాగా గుర్తుంచుకోండి. అంటే నా పర్సనల్ లైఫ్ నా వర్క్స్ నేను చేసేటువంటివి వేరు, మీ వేరు, అలా ప్రతివాడు వేరేవాడి కన్నా వేరుగా ఉంటున్నాడు. తర్వాత ప్రతివాడి యొక్క ఫిజికల్ బాడీ, యాస్ట్రల్ బాడీ, మెంటల్ యూనిట్ ఇవన్నీ వేరువేరుగా వర్తిస్తాయి. సో నేను ఎదుర్కొనేటువంటి కండిషన్స్, సిచ్యువేషన్స్ ఇవన్నీ వేరు, మిగిలిన అందరూ ప్రతివాడిది వేరువేరుగా ఉన్నాయి. కనుక ఎవడికి వాడు ముందుగా కొన్ని వాడికి వాడు సెట్ చేసుకోవాలి. అది ఎలా అనేది చెప్తున్నాడు. విచ్ ఆర్ డిపెండెంట్ అపాన్ హిస్ 3 bodies, their separate condition and their interrelation. This subject is so vast that it will not be possible to do more than indicate certain results due to certain conditions. Each man presents a different problem and each body causes a different reaction. Each totally in his threefold nature is affected by its alignment or by its lack of alignment. Let us take each body separately at first and then in their threefold totality. In this way some specific facts may be imparted. సో ప్రతి బాడీని సపరేట్గా మనం తీసుకుని ఇప్పుడు స్టడీ చేద్దాం. నేను ఫిజికల్ పార్ట్ ఆఫ్ లైఫ్లో మనం ఎదుర్కొనేటువంటి విధానం వేరు, యాస్ట్రల్ ప్లేన్లో మనం ఎదుర్కొనేటువంటి విధానం అవి వేరు స్టెప్స్, మెంటల్ యూనిట్లో మనం ఎదుర్కొనేటువంటి సిచ్యువేషన్స్ ఇవన్నీ వేరువేరుగా ఉన్నాయి, ప్రతివాడికి వేరువేరుగా ఉన్నాయి ఇవన్నీ కూడా. కనుక ఇవి అన్నీ కూడా ఇక్కడ డిస్క్రైబ్ చేయడం చాలా కష్టం. ఓవరాల్గా ఎదుర్కొనేటువంటివి మాత్రమే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు నేను ఉన్నటువంటి ప్రదేశం ఒక అపార్ట్మెంట్ అనుకోండి, పొద్దున్నే 6 గంటలకి ప్రేయర్ చేయాలని పెట్టుకున్నాం, మనం గట్టిగా అరుస్తున్నాం అనుకోండి, అరిచేట్టుగా మనం ప్రేయర్ చేస్తున్నాం అనుకోండి, దానివల్ల ఏమైపోతుంది, పక్కన ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా డిస్టర్బ్ అయిపోతారు. వాడు వచ్చి మన తలుపు కొట్టేసి పొద్దున్న 6 గంటలకు ప్రేయర్లో ఉండాల్సిన బదులు పక్కవాడితో మనం గొడవలో ఉండిపోతాం అన్నమాట. అలా తెలియకుండా మనం ఇవైపోతాం. అందుగురించి అలాంటివన్నీ మీరు జనరల్గా మీరు అడ్జస్ట్ చేసేసుకోండి. సో మీ యొక్క ఫిజికల్ పార్ట్ ఆఫ్ లైఫ్లోను యాస్ట్రల్ ప్లేన్, మెంటల్ యూనిట్, బట్ కామన్గా ఉండేవి కొన్ని నేను మీకు చెప్తానని చెప్తున్నారు. I begin with the mental body as it is for the student of meditation, the one that is the center of his effort and the one that controls the 2 lower bodies. First నేను మెంటల్ బాడీ మీద చెప్పబోతున్నాను అంటున్నారు. The true student seeks to draw his consciousness away from his physical body and away from the emotional body into the realms of thought or into the lower mind body. సో మనం మెడిటేషన్ కూర్చున్నప్పుడు మనం ఏం చేస్తాం, మన యొక్క కాన్షియస్నెస్ని ఫిజికల్, యాస్ట్రల్ వీటిలోంచి తీసుకెళ్ళి మెంటల్ యూనిట్లో మనం పెట్టుకుంటాం, అంతే కదా. అంటే ఏం చేస్తాం, మనం కన్నులు మూసేసుకుంటాం. సో దానివల్ల ఫిజికల్ పార్ట్ తోటి మనం కొంత డిటాచ్ అవ్వడానికి చేస్తాం. అలాగే యాస్ట్రల్ ప్లేన్ తోటి మనం కొంత డిటాచ్ అవుతాం. మెంటల్ యూనిట్లో థాట్స్ ఆఫ్ రియల్లో మనం ఉండటానికి మనం ప్రయత్నం చేస్తుంటాం. అది చేస్తుండడంలో హ్యావింగ్ అచీవ్డ్ దట్ మచ్ హీ సీక్స్ దెన్ టు ట్రాన్సెండ్ దట్ లోవర్ మైండ్ అండ్ టు బికమ్ పోలరైజ్డ్ ఇన్ ద కాజల్ బాడీ. అక్కడ దాకా వెళ్ళినటువంటి వాడు అప్పుడు వాడు కాజల్ బాడీలోకి వెళ్ళడానికి కూడా ప్రయత్నం చేస్తాడు. ఫస్ట్ మనం ఏం చేయాలి, ఫిజికల్ బాడీ తోటి మన చక్కగా కనెక్టివిటీ కాస్త, అంటే ఏమిటి మన ఒంటికి ఏది తగలకుండా ఉండేట్టుగా ఉంటే అప్పుడు మనం ఎక్కడనో కాసేపు మనం మర్చిపోవడానికి అవకాశం ఉంటుంది. మనకు సోఫానో లేకపోతే ఏమైనా తగులుతున్నాయి అనుకోండి, అంటే మనం మన ఇంట్లోనే ఉన్నాం అనేటువంటిది అనుక్షణము గుర్తుంది. అలా కాకుండా మనకి ఏది తగలకుండా
ఉండేట్టుగా కూర్చోండి ఫస్ట్. సో దాంతో ఒక ఫిజికల్గా మనం కొంత దాన్ని కాసేపు మర్చిపోయే అవకాశాలు ఉంటాయి. అలాగే ఆస్ట్రల్ ప్లేన్లో కూడా కొంత డిటాచ్ అయ్యి పైనకి మనం వెళ్ళడానికి కొంత ప్రయత్నం చేయాలి. అంటే ఏమిటి, మనకి ఉండేటువంటి అక్కడ వర్తించేటువంటి లావాదేవీలు అంటే బిజినెస్లు ఇలాంటివన్నీ కూడా మన ఆస్ట్రల్ ప్లేన్కి సంబంధించినవి కాబట్టి అవన్నీ కాసేపు పక్కకు పెట్టుకొని ఉండగలిగేటువంటి సమయం ఎక్కువగా ఎంచుకోండి. సో అప్పుడు ఏమవుతుందంటే కాసేపు మనం ఉండేటప్పటికి ఇవన్నీ ఒకటి నెమ్మదిగా ఆస్ట్రల్ ప్లేన్ అంతా ఒకటి నెమ్మదిగా అంతా సెటిల్ అయిపోతుంది. నిద్రలోకి వెళ్ళినప్పుడు మనకు ఫస్ట్ ఈ ప్లేన్స్లో ఇవన్నీ కూడా సెటిల్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. అంత పొద్దున్నుంచి రాత్రి దాకా అలా ఏవో బిజినెస్లు వీటి లావాదేవీలు వీటిలో ఉండిపోతాం కాబట్టి మనం నిద్రపోగానే ఫస్ట్ ఫిజికల్ బాడీ రెస్ట్లోకి వెళ్ళింది, యాస్ట్రల్ ప్లేన్ రెస్ట్లోకి వెళ్ళడానికి కొంత టైం పడుతుంది. ఎంతగా మనం యాస్ట్రల్ ప్లేన్లో ఉంటుంటామో అంతగా అది సెటిల్ అవ్వడానికి కొంత టైం పడుతుంది. అది సెటిల్ అయిన తర్వాత అప్పుడు మెంటల్ యూనిట్లోకి వెళ్తాం. మెంటల్ యూనిట్లో వచ్చేటువంటి థాట్స్ మనకి కొన్ని ఇబ్బందులు ఇవ్వబడుతుంటాయి. అవన్నీ కూడా సెటిల్ అయిన తర్వాత అప్పుడు వీడు కాజల్ కాన్షియస్నెస్లోకి వెళ్తాడు. అప్పుడు ఒక దివ్యమైనటువంటి అనుభూతి అనేటువంటిది వీడికి ఒక కళగా వీడికి వస్తుంది. ఇవన్నీ జరుగుతుంటాయి అక్కడ. అదంతా వేరే మళ్ళీ మనం చెప్పుకోవచ్చు ఇంకోసారి. కనుక ఆ రకంగా వీడు ఎమోషనల్ బాడీని వీటిని కొంత స్టెబిలైజ్ చేసుకున్న తర్వాత వీడు మెంటల్ ఈక్విలిబ్రియంలోకి వీడు వెళ్ళాలి. అప్పుడు వీడు కాజల్ కాన్షియస్నెస్లోకి వీడు అడుగు పెడతాడు నెమ్మదిగా. బిట్వీన్ the causal consciousness using the antahkarana as the channel of communication between the higher and the lower, the physical brain being then but the quiescent receiver of that which is transmitted from the ego or higher self and later from the threefold spirit, the triad. The work to be done necessitates a working from the periphery inwards and a consequent centralization. Having achieved that centralization and focused in that stable center with the solar plexus and the heart quiet, a point within the head, one of the three major head centers becomes the center of consciousness. సో వీడు ఏమవుతాడు, నెమ్మదిగా ఈ విధంగా స్టెబిలైజ్ అవ్వడంలో వీడి యొక్క సోలార్ ప్లెక్సస్ అంటే వీడి యొక్క స్వాదిష్టాన చక్రం, వీటి నుంచి చక్కగా హార్ట్ సెంటర్ వీటిలో చక్కగా ఎలివేట్ అవ్వడం, సో చక్కగా ఆజ్ఞా చక్రము, అదే పీనియల్ గ్లాండ్, పిట్యూటరీ బాడీ, ఆల్టా మేజర్ సెంటర్ అంటే దాన్నే లలనా అని మనం చెప్పుకున్నాం. లలనా అనేటువంటిది ఇక్కడ ఉంటుంది, దానికి పైన ఇక్కడ మహా ఇది చెప్పుకున్నాం కదా ఆ సెంటర్. ఈ మూడు సెంటర్స్ ఒకటిగా అవుతాయి. అవి అయినప్పుడు దాన్ని ఆల్టా మేజర్ సెంటర్ అని కూడా చెప్తుంటారు మనకి. ఈ మూడు బికమ్స్ ఎ సెంటర్ ఆఫ్ కాన్షియస్నెస్ అవుతాయి. అవి నెమ్మదిగా అక్కడికి వెళ్తాడు. ద రే ఆఫ్ మ్యాన్స్ ఈగో డిసైడింగ్ విచ్ దట్ సెంటర్ విల్ బి. దిస్ ఇస్ ద మెథడ్ ఆఫ్ ది మెజారిటీ. వీడు చక్కగా అది ఏ సెంటర్ ఏమిటండి అవన్నీ కాదండి, అవన్నీ మీ కాజల్ కాన్షియస్నెస్లో మీకు దర్శనం అయ్యేటండి. ఊరిని ఇక్కడ పేర్లు అవి చెప్పుకుంటే దానివల్ల మనకు తెలిసేటువంటిది ఏమీ లేదు. సో మీకు కాజల్ కాన్షియస్నెస్లోకి వెళుతుంటే అప్పుడు మీకు ఇవన్నీ కూడా తెలియబడుతుంటాయి. దెన్ దట్ పాయింట్ హ్యావింగ్ బీన్ రీచ్డ్, ఎ మ్యాన్ విల్ ఫాలో ది మెడిటేషన్ ఆఫ్ హిజ్ రే యాజ్ ఇండికేటెడ్ టు యూ ఇన్ జనరల్ టర్మ్స్ ఎర్లియర్ ఇన్ దీస్ లెటర్స్. అక్కడికి వెళ్ళిన తర్వాత అప్పుడు వాడికి ఏ మెడిటేషన్ అవసరమో అది ఇవ్వబడుతుంది. అంటే ఏమిటి, మనం మొట్టమొదటిగా మన ఒక అలైన్మెంట్ అన్నటువంటిది కుదుర్చుకోవడానికి మనం ఒక ధ్యానం అనేటువంటి పెట్టుకుని చేస్తున్నప్పుడు మనకు ఒక అలైన్మెంట్ అన్నటువంటిది సిద్ధించిన తర్వాత అప్పుడు మన రేకి ఏది మెడిటేషన్ అవసరమో అది ఇవ్వబడుతూ ఉంటుంది. ఆ మెడిటేషన్లోకి మనం పెడతాం. The mental body becomes the center of consciousness, and then later through practice it becomes the point of departure for the transference of polarization into a higher body. సో కాజల్ కాన్షియస్నెస్లో వెళ్ళి రోజు మెడిటేషన్ చేసుకోవడం అనేటువంటిది వస్తుంది. అక్కడ అది పాయింట్ ఆఫ్ అటైన్మెంట్ కొంచెం ప్రస్తుతం మనకి అది సిద్ధించిన తర్వాత అది పాయింట్ ఆఫ్ డిపార్చర్ అవుతుంది. ఇంకా అక్కడి నుంచి పైనకు వీళ్ళు ఎగవాకాలి. ఇంకా అప్పుడు హయ్యర్ కాన్షియస్నెస్లోకి వెళ్తాడు. హయ్యర్ కాన్షియస్నెస్లోకి వెళ్ళడానికి ఇది ఫస్ట్ ఇది వెళ్ళవలసినటువంటి కాజల్ కాన్షియస్నెస్లోకి వీడు వెళ్తాడు. సో దిస్ ఇస్ ద లోవర్ ట్రయాడ్. హయ్యర్ ట్రయాడ్ ఇంకోటి ఉంది కదా, అందులోకి వెళ్తాడు. దానిపైన ట్రయాడ్ ఇంకోటి ఉంది. వీళ్ళు లవ్, యాక్టివ్ ఇంటెలిజెన్స్, ఆ మూడు పైన, ఈ మూడింటికి పైన అది ఉంది. ఆత్మ, బుద్ధి, మనస్సు స్థితుల్లోకి మనం వెళ్ళడానికి ఇది ఫిజికల్, ఆస్ట్రల్, మెంటల్, ఈ మూడింటిది ఆత్మ, బుద్ధి, మనస్సులోకి వెళతాం మనం. వాటిని మనం ఏమని చదువుకున్నాం అంటే హయ్యర్ మైండ్, తర్వాత ఆత్మ, తర్వాత బుద్ధి, వీటిగా మనం చదువుకున్నాం. సో ఆత్మ, బుద్ధి, మనస్సులోకి మనం వెళ్ళడం అనేటువంటి దానికి అది ఈ కాజల్ కాన్షియస్నెస్ నుంచి అది డిపార్చర్ అవుతుంది. అక్కడి నుంచి ఆ స్థితిలోకి వెళతాం. వాటితో పోలరైజ్ అవుతుంటుంది.
రోజు మెడిటేషన్ చేసుకుంటుంటే వాటితో పోలరైజ్ అవుతుంది. సో అలైన్మెంట్ అన్నటువంటిది వచ్చేస్తుంది వీడికి. ఫస్ట్ అలైన్మెంట్ అన్నటువంటిది వచ్చేసేసిన తర్వాత వీడు రోజు కాజల్ కాన్షియస్నెస్లో రోజు ధ్యానం చేసుకుంటూ ఉంటాడు. ధ్యానం చేసుకుంటూ ఉంటే కొన్నాళ్ళేడుకు వీడికి కాజల్ కాన్షియస్నెస్ నుంచి అదే పాయింట్ ఆఫ్ డిపార్చర్ అవుతుంది వాడికి. దీన్నే మనకి ఏమని రాస్తారు మాస్టర్ గారు పురాణ పురుషుడిలో, దేవకి వసుదేవులు ప్రతిరోజు తపస్సు చేసుకుంటూ కూర్చున్నారట. తపస్సు చేసుకుంటూ కూర్చుంటున్నప్పుడు వాళ్ళకి రోజు స్నానం చేశామా లేదా, బొట్టు పెట్టుకున్నామా లేదా, ఇవన్నీ కూడా వాడికి గుర్తుండట్లేదట. కాసేపు ధ్యానం చేసుకున్న తర్వాత వాడికి సందేహం వస్తూ ఉందట, ఏమని ఈరోజు మనం స్నానం చేశామా లేదా, మనకి ఈరోజు జనాన్ని ఒకళ్ళ మొహం ఒకళ్ళు చూసుకుంటుంటే తెలగధారణ కనపడుతుంది, అంటే ఈరోజు స్నానం చేసాం. వాళ్ళు వచ్చి ఆ జైలు అదంతా కూడా క్లీన్ చేయడం, ఇదంతా కూడా అదేదో అవలీలగా అదేదో తొలగి మళ్ళీ వాళ్ళు ధ్యాన నిమగ్నులు అవుతున్నారు. అంటే కాజల్ కాన్షియస్నెస్ నుంచి పైకి వెళుతున్నారు వాళ్ళు. కాజల్ కాన్షియస్నెస్కి వచ్చేటికి ఇవన్నీ తెలుస్తున్నాయి వాడికి. ఎందుకంటే ఈ మూడిటి యొక్క పర్మనెంట్ ఐటమ్స్ కాజల్ కాన్షియస్నెస్లో ఉంటాయి. అందుకని కాజల్ కాన్షియస్నెస్కి వచ్చేటికి వాళ్ళు ఏదో జైలు తెరిచి భోజనం అక్కడ పెట్టేయడం, మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోవడం, ఇదంతా జరుగుతుంది. కాజల్ కాన్షియస్నెస్ నుంచి ఆత్మబుద్ధి మనసులోకి వెళ్ళిపోయేవాడికి అప్పుడు వాళ్ళకి ధ్యాన నిమగ్నులు అయిపోతున్నారట. రోజు శైలపుత్రి అమ్మవారు వచ్చి నుదుట విభూతి పెట్టి వెళుతున్నట్టుగా తెలిసింది. ఎలా తెలిసింది? వాళ్ళందరూ అదంటే తెలిసే విషయాలా లేదా ఊరికనే భావనలు చెందేవా అంటే తెలిసే విషయాలు. ఇవన్నీ హయ్యర్ కాన్షియస్నెస్కి వెళ్ళి చక్కగా మనకి, అంటే లోవర్ కాన్షియస్నెస్ స్విచ్ ఆఫ్ చేసుకుని హయ్యర్ కాన్షియస్నెస్కి వెళ్ళడం అని కాదు. అక్కడికి వెళ్ళాడు మళ్ళీ కాజల్ కాన్షియస్నెస్కి వచ్చి లోవర్ అన్నీ గుర్తుంటాయి. మళ్ళీ కాజల్ కాన్షియస్నెస్ నుంచి పైకి ఎక్కబాకుతుంటాడు వాడు, హయ్యర్ కాన్షియస్నెస్. దాని నుంచి పైన ట్రయాడ్కి వెళ్ళిపోతుంటాడు అన్నమాట. అందుగురించి ఆ రకంగా మనకి ఇచ్చినటువంటి డిస్క్రిప్షన్ అంతా కూడా కాజల్ కాన్షియస్నెస్ నుంచి హయ్యర్ ప్లేన్కి వెళ్ళినటువంటి విషయాలు. అదంతా ధ్యాన నిమగ్నులు అయిపోయి ఉన్నారట వాళ్ళు. అది మనకి చెప్తారు అక్కడ. కనుక ఆ రకంగా త్రూ ప్రాక్టీస్ ఇదంతా కూడా ఏంటిది, ఇట్ ఇస్ ద పాయింట్ ఆఫ్ డిపార్చర్, పోలరైజేషన్ ఇంటూ హయ్యర్ బాడీ, ఫస్ట్ ది కాజల్ అండ్ లేటర్ ఇంటూ ది ట్రయాడ్. దాని తర్వాత అది వాడు ట్రయాడ్లోకి వెళ్ళిపోతాడు. అది ద డేంజర్స్ టు ద మెంటల్ బాడీ ఆర్ వెరీ రియల్ and must be guarded against. They are paramountly to and might be termed the dangers of inhibition and those to the atrophying of the body. రెండు ప్రధానంగా మెంటల్ బాడీలో మనకు వర్తించేటువంటి డేంజర్స్, ఒకటి ఇన్హిబిషన్, ఒకటి తర్వాత అట్రోఫైయింగ్ ఆఫ్ ద బాడీ. ఇవి రెండు ప్రధానంగా మనకు మెంటల్ బాడీలో ఉండేటువంటి డేంజర్స్. అరుణుడి గురించి చెప్తున్నారు. లెట్ us take up the first, the dangers due to inhibition. Some people by their sheer strength of will reach a point in meditation where they directly inhibit the process of lower mind. తెలియకుండా కొందరు ఏం చేసేస్తుంటారు, ఈ లోవర్ మైండ్లో వచ్చేటువంటి దాన్ని తొక్కి పెడదాం, అని చేద్దాం, అవన్నీ మనని చాలా ఇబ్బందులు పెడుతున్నాయి, ఇన్హిబిట్ చేద్దాం, వీటిని కంట్రోల్ చేసేద్దాం, ఇలాంటివి చేసుకుంటారు. అలా చేయకండి అని చెప్తున్నాను. మరి ఎలాంటి మనకి కూర్చోగానే ఏవో ఆలోచనలు అలా వస్తుంటాయి. సినిమా హాల్లో నుంచి వాడు ఇలా డోర్లు తెరవగానే బయటకు ఇలా పొలో మనం వచ్చేస్తుంటారు ఇతర జనాలు, లేదా వాడు డోర్ తెరవగానే పొలో అలా వచ్చేస్తుంటాయి మన బ్రెయిన్లోకి కూర్చోగానే థాట్స్. మరి వీటిని ఎట్లా? సో తెలియకుండా ఇవన్నీ ఎన్నో ఇన్హిబిషన్స్ మన మైండ్లో ఉంటూ ఉంటాయి. అవన్నీ మనం వాటి మీద దృష్టి పెట్టాలో, మరి శివి గారు ప్రేయర్ మీద దృష్టి పెట్టాలో మనకు అర్థం కావట్లేదు. ఒక్కసారి మనం ప్రేయర్లో సన్నమిత్ర చెప్పామో లేదా కూడా మనకు గుర్తుండదు. అలా థాట్స్ మనలో బుర్రలో అలా తిరిగిపోతుంటాయి. కనుక వాటిని మనం ఏం చేయాలి అనేటువంటిది చెప్తున్నారు ఆయన. చక్కగా విందాం. By predominant attractions and diversified by many geometrical forms, all in a state of flux or circulation. ఎన్నో మనకి ఇవన్నీ కూడా ఫ్లక్స్ ఆర్ సర్క్యులేషన్గా మనకు వస్తుంటాయి. ఇవన్నీ ఎన్నో తిరిగేస్తుంటాయి మన బుర్రలో. కనుక వాటిని మనం నెమ్మదిగా ఏం చేయాలంటే, యూ మే గెట్ సమ్ ఐడియా ఆఫ్ వాట్ ఐ మీన్. వెన్ ఎ మ్యాన్ ప్రొసీడ్స్ టు క్వైట్ దట్ మెంటల్ బాడీ బై ఇన్హిబిటింగ్ ఆర్ సప్రెసింగ్ ఆల్ మూమెంట్, he will arrest these thought forms within the mental void. He will stop circulation and may bring about results of a serious nature. సో దీనివల్ల చాలా సీరియస్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకంటే మనం ఎప్పుడైతే ఒక ప్రదేశంలోకి వెళ్ళి కూర్చున్నామో అక్కడ ఏం జరుగుతుందంటే, దిస్ ఈజ్ అవర్ ఫిజికల్ బాడీ. ఇదంతా మనం చెప్పుకునేది కూడా మన ఫిజికల్ బాడీకి అటాచ్డ్గా కొంచెం పైకి మనకు ఆస్ట్రల్ బాడీ ఉంటుంది. దీనికి ఇంకొంచెం పైగా మెంటల్ యూనిట్ ఉంటుంది. ఈ మెంటల్ యూనిట్లో మనకు కొన్ని థాట్స్ అనేటువంటి అక్కడ ఒక కలర్ అనేటువంటిది వస్తుంది. మనకు ప్రదేశంకి వెళ్ళి కూర్చున్నట్టు ఆ చుట్టూతో ఉండేటువంటి పరిసరాలు కూడా దీనికి ఒక కలరింగ్ యాడ్ చేస్తాయి. అవి కలిసి ఒక కలర్ యాడ్ అవుతుంది మనకి బ్రెయిన్కి. ఇక్కడ కూర్చొని మనం ఒక మెడిటేషన్ రూమ్లో కూర్చొని మెడిటేషన్ చేయడం వేరు. అంతకుముందు అక్కడ వేరే ఏమైనా సినిమా హాల్ ఏదో కట్టాడు ఇదివరకు, అది తీసేసి ఇప్పుడు ఒక మెడిటేషన్ హాల్ కట్టాడు, అక్కడ కూర్చొని మనం మెడిటేషన్ చేసాం అనుకోండి, అప్పుడు మనకి అటాచ్ అయ్యేటువంటి మెంటల్ బాడీ వేరుగా ఉంటుంది.
లేదా అదొక గుడి ఒకప్పుడు. ఇప్పుడు ఆ గుడి కూల్చేసారు. అక్కడ ఒక ఖాళీ ప్రదేశం ఉంది. ఎందుకో మనం ఆ రోడ్డున పోతూ అక్కడ కూర్చొని మనం మెడిటేషన్ చేసుకున్నాం. అక్కడ పొందేటువంటి అనుభూతి వేరుగా ఉంటుంది. మన యొక్క మెంటల్ థాట్స్ ప్లస్ మన సరౌండింగ్. ఈ 2 కలిసి మన యొక్క మెంటల్ యూనిట్‌కి మనం మెడిటేషన్ కూర్చున్నప్పుడు ఒక కలరింగ్ అనేటువంటిది ఇస్తుంది. కలరింగ్ అనేటువంటిది ఇచ్చినప్పుడు మనం అయితే ఇది ఏమిటి? ఇది ఎలా మనం ఇది చేయాలంటే this inhibition has a direct effect upon the physical brain and is the cause of much of the fatigue complained of after a period of meditation. ఏమవుతుందంటే ఇదంతా బ్రెయిన్ మీద దీని ఇంపాక్ట్ ఉంటుంది. ఏంటి వీడు ఇన్హిబిషన్ చేద్దాం అనుకుంటున్నాడు కదా ఈ థాట్స్ని వీటిని అన్నింటినీ కూడా ఈ కలరింగ్ అనేటువంటిది వచ్చింది. దానివల్ల మనకి ఎన్నో థాట్స్ అలా తిరిగిపోతుంటాయి కదా ఈ కలరింగ్ వలన. దాన్ని వాడు ఆపుదాం, తొక్కుతుంటాడు ప్రేయర్లో. తొక్కుతుండేటికి ఏమైపోతుంది మెడిటేషన్ అడికి ఎలా ఉందంటే నీరసం అయిపోతాడు. ఎందుకు నీరసం అయిపోయాడు? వీడు దాన్ని తొక్కుదా అనేటువంటి దానిలో వాడు చేస్తున్నాడు మెడిటేషన్ అంతా కూడా. మెడిటేషన్ అడిగి మనం చక్కగా ఇదివరకన్నా చాలా యాక్టివ్గా అవుతున్నామా లేదా నీరసం అయిపోతున్నామా? ప్రేయర్ అడిగి నీరసం అయిపోతున్నాం అనుకోండి, దట్ మీన్స్ మనం చేస్తున్నటువంటి విధానం కరెక్ట్గా లేదు, అది తెలుసుకోండి. కనుక అది వాళ్ళు నీరసం అయిపోతారని చెప్తున్నారు. ఇఫ్ పెర్సిస్టెడ్ ఇన్ ఇట్ మే లీడ్ టు డిజాస్టర్స్, చాలా ఘోరం అయిపోతుంది. All beginners do it more or less, and until they learn to guard against it, they will stultify their progress. వాడి యొక్క ప్రోగ్రెస్ ఏమిటి అంటే మన యొక్క ప్రోగ్రెస్లో మనం అనేకమైనటువంటి మనం పెట్టేసుకుంటుంటాం, దాన్ని ఆపేస్తుంటాం మన ప్రోగ్రెస్. అంటే రియల్ లైఫ్లో మనం ఏర్పాటు చేసుకునేవి చాలా మనం జాగ్రత్తగా ఏర్పాటు చేసుకోండి. రియల్ లైఫ్లో మన యొక్క ఫిజికల్ పార్ట్ ఆఫ్ లైఫ్ మన యొక్క స్పిరిచువల్ లైఫ్ని డిస్టర్బ్ చేయకుండా ఉండాలి. ఉదాహరణకి మనం ఏదో 10,000 మనం సంపాదిస్తున్నాం అనుకోండి. సో అంటే ఇక్కడ పాయింట్ వచ్చింది కాబట్టి ఊరికి నేను చెప్తాను, దాంతో మనం షో చేస్తాం. నాన్నగారు ఎల్ఐసి జాబ్లో చేరినప్పుడు హీ జాయిన్డ్ అండ్ రిటైర్డ్ ఓన్లీ యాజ్ క్లర్క్ అంతే. మాస్టర్ గారిని ప్రమోషన్స్ తీసుకోనా అండి అంటే కనుక ప్రమోషన్స్ నేను హైదరాబాద్లోనే ఉంటున్నా, మరి ప్రమోషన్స్ తీసుకోవాల్సి వస్తే నేను హైదరాబాద్ నుంచి వెళ్ళాల్సి వస్తుంది, మరి మీరు ఏది చెప్తే అది చేస్తానన్నారు. అంటే ఎందుకు హైదరాబాద్లోనే వండుకో అన్నారు. అంటే ఏంటి, హీ జాయిన్ అండ్ రిటైర్డ్ యాజ్ కలెక్టర్, అదే క్లర్క్. నాన్నగారితో చేరిన వాళ్ళు మా కాలనీలో ఉండే వాళ్ళందరూ మామూలుగా ప్రమోషన్ తీసుకుని వాళ్ళందరూ మరి వెళ్ళారు. మరి నాన్నగారు అలా వెళ్ళలేదు, అలా ఉంటారు. ఎందుకు? బికాస్ ఇది మనం చేసేటువంటిది మన యొక్క స్పిరిచువల్ లైఫ్కి. మనం ఏదో ఆఫీసర్ అయిపోయారు అనుకోండి, అప్పుడు ఆఫీస్లో పొద్దున్న 9 వెళ్ళిపోవాలి, రాత్రి 10 దాకా పనిచేయాలి అక్కడ. మరి అలా ఉన్నప్పుడు మరి ఇంతమందికి క్లాసులు చెప్పడం ఇవన్నీ చేయగలిగేవారు కాదు కదా. అందుగురించి మన యొక్క ఫిజికల్ లైఫ్లో మనం కొంత మనం ఇవి మనం దృష్టిలో పెట్టుకుని మనం నిర్ణయం అనేటువంటిది చేసుకుంటూ ఉండాలి. అది ఆ పాయింట్ ఫర్దర్గా రేపు కంటిన్యూ చేసుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీసాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి.